చామంతి తన మనసులో మాట ఎలాగైనా ప్రేమ్కి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. గుణ ప్రవర్తన చామంతికి నచ్చదు. నిషా ఎలాగైనా గుణను చామంతిని ఒకటి చేసి వాళ్ళ పెళ్లి చేస్తే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పేసి నిషా ప్లాన్ చేస్తుంది. మరోవైపు వీళ్ళు ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్గా డ్యాన్స్ చేసిన తర్వాత నిషా గుణ వచ్చి గొడవ చేస్తారు. మీరు ఆపమనలేదు కదా, కంటిన్యూగా వాళ్ళు డ్యాన్స్ చేశారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇక వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని చెప్పేసి క్లాస్లో ప్రతి ఒక్కరూ చామంతిని ప్రేమ్ని మెచ్చుకుంటారు. ఈలోపు నిషా గుణ వచ్చి అసలు వాళ్ళిద్దరు లవర్స్ అనుకుంటున్నారా, మిస్టేక్లో మీరు మాట్లాడుతున్నారు, అయినా మీరు సాంగ్ ఆపమన్నాను కదా అని చెప్పేసి అంటుండగా నువ్వు ఆపమనలేదు కదా నిషా, అయినా దీని గురించి ఆలోచించడం పక్కన పెట్టు, నెక్స్ట్ ఇంకో టార్గెట్ ఉంది కదా, దాని ప్రకారంగా మీ మనసులో మాట వ్యక్తపరిచి ఇక మీరు భావాలను అందరికీ ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళ మీద ఒపీనియన్ చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మళ్ళీ సెకండ్ థర్డ్ పార్టిసిపెంట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ పార్టిసిపెంట్లో ఇక వెంటనే వాళ్ళ మనసులో మాట వాళ్ళకు నచ్చిన వాళ్ళ గురించి డెలికేట్ చేయమని ఈ విధంగా అనౌన్స్ చేస్తారు. ఈ వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఇక ఏంటంటే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ మనసులో మాట బయట పెట్టడమే అని చెప్పేసి ఒకరినొకరిని పిలుస్తూ ఉంటారు. ఈలోపు చామంతిని కూడా పిలుస్తారు. అప్పుడు చామంతి నేను రానని చెప్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు రమ్మని ఇన్వైట్ చేస్తారు. చామంతి వచ్చి మైక్ పట్టుకొని తన మనసులో మాట బయట పెడుతూ ఉంటుంది. ప్రేమ అంటే ఒకరినికొకరు అర్థం చేసుకునేది, ఎందుకంటే ఆ ప్రేమలో ఉన్న ఇక ఆ అనురాగం బంధం ప్రతి ఒక్కటి ముడివేసింది ఆ ప్రేమ. ఎందుకంటే కాలికి చిన్న ముళ్ళు తగిలిన చాలు ఇక్కడ మన కళ్ళలో నీళ్ళొస్తే అక్కడ బాధ కనిపిస్తుంది, అదే కదా ప్రేమ. ఇక నా కోసం ఏదైనా చేయాలి అనిపించే నాకు దొరికే ఇక నేను మెచ్చే ఆ ప్రేమను ఎక్కడో చోట ఉందని అనుకున్నాను, కానీ ఏదో ఒక రోజు ఆ ప్రేమే నాకు ఎదురు పడుతుందా అనుకోలేదు. బాధపడితే తను బాధపడడం, నేనేడుస్తే తన కళ్ళల్లో ఆ కన్నీళ్లు రావడం, ఇదే కదా ప్రేమ. ఈ ప్రేమను నేను దూరం చేసుకొని ఎలా బ్రతకగలను, అయినా ఇక అలా బ్రతికే అంత కూడా నా దగ్గర లేదు. ఆ ప్రేమను అందరి ముంగట బయట పెట్టాలని చెప్పేసి నేను మనసులో అనుకుంటున్నాను. అందుకే ఈరోజు అందరి ముంగట నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. నాలో ఉన్న ప్రేమను నేను దాచుకోలేకపోతున్నాను. ఎంత ఆ ప్రేమను చంపేయాలనుకున్నా కూడా ఆ ప్రేమ ఏదో ఒక రోజు అసలు నన్ను నిద్రపోనివ్వట్లేదు. నా బాధ ఆ ప్రేమతో పంచుకున్న నేను ఆ ప్రేమను చంపే అధికారం కూడా నాలో లేదు. అందుకే ఈరోజు నా ప్రేమను అందరి ముంగట బయట పెట్టాలని నిర్ణయించుకున్నానని చామంతి మనసులో బాధను బయట పెడుతూ ఉంటుంది. ఆ ప్రేమను చంపడానికే నేను నాకు ఇష్టం లేకున్నా పెళ్లికి ఒప్పుకున్నాను. అందుకనే నా నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. నన్ను ఎంతగానో ప్రేమించిన అభిమానించిన నా మనిషి, నేను ప్రేమించే మనిషి నా ప్రేమ్ బాబు అని చెప్పేసి ఈ విధంగా ఆ ప్రేమ్ బాబుని వదులుకోలేను, దూరం పెట్టలేను. అందుకనే నా ప్రేమ్ బాబును అందరి ముంగట ప్రేమిస్తున్నానని చెప్పేసి ఇక నా మనసులో మాట అతనికి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసరికి నిషా గుణ ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు మీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ పోనివ్వను. ఇక నా చివరి శ్వాస ఎప్పుడైతే నా దగ్గర నుంచి దూరం అవుతుందో అప్పుడే నా ప్రేమ, నా ఊపిరి కూడా దూరం అవుతుంది ప్రేమ్ బాబు అని చెప్పేసి అంటుండగా ప్రేమ్ కళ్ళల్లో అలా బాధ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు అందరి ముంగట చెప్తున్నాను బాబు, ఇది నిజం, ఒక్కసారి పైకొస్తారా బాబు అని చెప్పేసరికి నిషా గుణ మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ షాకింగ్గా ఉండిపోతారు. స్టేజ్కి వచ్చిన ప్రేమ్ బాబుకి వెంటనే పూలతో ఐ లవ్ యూ చెప్తుంది. ఆ పూలు తీసుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పేసి ఇక ఒకరికొకరు హగ్ చేసుకుంటాడు. ఈలోపు కాలేజ్ వాళ్ళందరూ ఇక చామంతి ప్రేమ్ ఇక ఈరోజు వ్యాలెన్స్ డేకు వాళ్ళే మెయిన్ అని చెప్పేసి వాళ్ళకు గిఫ్ట్ అరేంజ్ చేసి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు. అలా ఒకరికొకరు ఆ ప్రేమను బయట పెట్టుకుంటారు. ఈలోపు అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నిషా గుణ అసలు ఏమనుకుంటున్నారు, నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు, ఎంగేజ్మెంట్ జరిగింది, అలాని ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఇష్టం అని చెప్పేసి అనేసరికి సరిపోతుందా,
ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ప్రేమ చెల్లదు. ఎందుకంటే నాతో పాటుగా ఎంగేజ్మెంట్ జరిగింది చామంతి, మర్చిపోతున్నావా? ఒసేయ్, నీకు పిచ్చి పట్టిందా? నాతో పెళ్ళికి ఓకే అయి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నువ్వు ప్రేమ్ని ఎలా పెళ్లి చేసుకుంటావే, ఎలా ప్రేమిస్తావే అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ప్రేమ్ ఆ ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు. అసలు మా ఇద్దరికి మీరిద్దరంటే ఇష్టం లేదు, అలాంటప్పుడు మీ ఇద్దరిని మేము ఎలా పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నాం? ఈ మనసులో మాట ఎప్పుడు బయటపడుతుందని ఎదురు చూస్తాను, కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. ఎంతమందికైనా చెప్తున్నాను, అర్థం చేసుకుంటారో లేకపోతే అపార్థం చేసుకుంటారో మీ ఇష్టం. చామంతి వదులుకోను. చామంతి అంటే నాకు ఎంత ఇష్టమో, నాకంటే ఇక పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. చామంతి ఒకవేళ లేకపోతే నా బ్రతుకు ఉండనే ఉండదు. అయినా మీకు సజెషన్ చెప్పాల్సిన అవసరం లేదు. చామంతికి ఎలాగైనా నేను దూరం పెట్టాలనుకున్నాను, కానీ నా ప్రేమ దూరం పెట్టలేకపోయింది. ఇప్పటికీ చెప్తున్నా నిషా, నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి నిషా మొహం మీద ప్రేమ్ చెప్తాను ప్రేమ్, ఈ చామంతి చేయబట్టే నువ్వు నన్ను దూరం పెడుతున్నావు కదా, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను అని చెప్పేసి కోపంతో ఇక గుణను నిషా వెంటనే రామాదేవి దగ్గరికి వస్తారు. ఈలోపు ఇక ఇంట్లో గొడవ జరుగుతుందో, ఏ గొడవ జరిగినా మంచిదే అని చెప్పేసి వెంటనే చామంతి చేయి పట్టుకొని గుడి దగ్గరికి వెళ్తాడు ప్రేమ్. ఏం చేస్తున్నావు ప్రేమ్ బాబు? ఇక మనం ఆగిపోతే మన జీవితాలు ఎటు వెళ్ళేది తెలియదు. అందుకనే నువ్వు నాతో పాటుగా ఇక నేనేం చేసినా ఓకే అంటావు కదా? ఏంటి బాబు చెప్పండి. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇదే గుళ్ళో పెళ్లి చేసుకుంటాను అంటే బాబు చెప్పాను కదా, ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మామ ఏదో ఒకటి చేసి మళ్ళీ మన ఇద్దరిని దూరం కొడుతుంది. అదే నువ్వు నా భార్యవైతే అప్పుడు ఎవరికీ అధికారం కూడా ఉండదు అని అన్న తర్వాత ఆ గుళ్ళో ఉన్న అక్కడ తాలిబొట్టు తీసుకొని ఇక వెంటనే చామంతి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఇక్కడ నిషా ఇద్దరు కలిసి వచ్చి ఆంటీ అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు. ఏంటి నిషా, చాలా గ్రాండ్గా జరిగిందా సెలబ్రేషన్? గ్రాండ్ కాదంటీ, అసలు ఉపద్రవం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నిషా? అవును, ఆ చామంతి తన మనసులో మాట బయట పెట్టి ప్రేమ్ని ఇష్టపడుతున్నాను, ప్రేమ్ని దూరం చేసుకోనని చెప్పేసి ఇక ఒకరికొకరు వాళ్ళ మనసులో భావాల్ని బయట పెట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రేమ్ నాకు ఎదురు తిరిగి నిన్ను పెళ్లి చేసుకోను, అసలు నీ మెడలో 3 ముళ్ళు వేయను, నువ్వంటే ఇష్టం లేదని చెప్పేసి అసలు ఎలా అంటే నాకు మాత్రం చాలా కోపం వచ్చిందంటే ఆ చామంతిని ఎలాగైనా సరే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. గుణతో పెళ్లి జరిగే ఇక ఎంత త్వరగా అయితే అంత త్వరగా జరగాలి. అవునంటే నిషా చెప్పింది నిజం. ఇక చామంతి ఏకంగా ప్రేమ్ని ఇష్టపడుతుందని అందరి ముంగట చెప్పేసింది. ఏంటి, అంత దూరం దాకా వెళ్ళిందా? రాణి దాని సంగతి చెప్తా. ఈరోజు దాని మెడలో నువ్వు 3 ముళ్ళు వెయ్యాల్సిందే. అసలు ఎలాగైనా ముహూర్తాలు లేవు, ఏం లేదు, నేను చేసిందే ఫిక్స్ అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు వెంటనే పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి ఇంట్లోకి ఇక అడుగు పెట్టే ప్రయత్నంలో అది చూసి రామాదేవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఓసై, నువ్వు ఏమనుకుంటున్నావే, గుణను పెళ్లి చేసుకోననుకుంటున్నావా అని చెప్పేసి అనేసరికి మెల్ల ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది. గుణ నిషా కూడా షాక్ అయిపోతారు. అసలు నీకు ఎంత ధైర్యమే, ఇక నా కొడుకు చేత నువ్వు 3 ముళ్ళు వేయించుకొని వాణ్ణి ఏం మాయ చేసావే అనే విధంగా చెయ్యెత్తబోతుండగా వెంటనే ప్రేమ అడ్డుకుంటాడు. ఇంకొకసారి నా భార్య మీద చేయి పడితే మర్యాదగా ఉండదు అని చెప్పేసి రామాదేవికి ఎదురు తిరిగేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక చంద్రిక అనుకున్నట్టు వీళ్ళ పెళ్లి జరిగిపోతుంది. కథ ఒక మలుపు తిరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి. రెగ్యులర్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ.